వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి కీలక సూత్రధారి అని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరే కీలకంగా వ్యవహరించారు. డబ్బులు వసూలు చేయటం, ఆ తర్వాత ఆ డబ్బుని తాడేపల్లి ప్యాలెస్కి చేర్చడంలో వీళ్ళ ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే దీని మీద ఈ మద్యం కుంభకోణం మీద వేసిన సిట్ విచారణ కూడా ఆ దిశగానే సాగుతూ ఉంది. మొన్న ఇటీవల విజయసాయి రెడ్డి గారు వేరే కేసులో సిఐడి వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని పత్రికాముఖంగా చెప్పాడు, మీడియాతో చెప్పారు. ఈ విచారణ జరుగుతున్న సమయంలో మిథున్ రెడ్డి తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారండి. అయితే హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు కేసు విచారణలో ఉంది, ఇతని పేరు ఎఫ్ఐఆర్లో ఇంతవరకు నమోదు చేయలేదు అని మెన్షన్ చేశారు. చేసినప్పుడు కోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే, మీ పేరు మెన్షన్ చేయలేదు, కేవలం పత్రికల్లో వచ్చిన వార్తలను పట్టుకొని వచ్చి బెయిల్ ఇమ్మని మమ్మల్ని అడిగితే మీకు బెయిల్ ఇస్తే రేపు పొద్దున ఇలాంటి బెయిల్ పిటిషన్లు వరదలాగా కోర్టును ముంచెత్తుతాయి, ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వలేం, మీ మీద కేసు పెట్టిన తర్వాత రండి అన్నట్టుగా హైకోర్టు చెప్పింది. చెప్పినప్పుడు ఈయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు మేము మళ్ళీ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఇతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు, అంటే అరెస్ట్ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చేసిందండి. అంటే సుప్రీంకోర్టు ఈయనకు ఊరట ఇచ్చింది. ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయాలి, సిఐడి వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి, ఈయన పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి అని వాటిని చూపిస్తే అప్పుడు ఏమైనా అరెస్ట్ చేయడానికి అనుమతిస్తుందేమో. యాక్చువల్గా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేది చాలా 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 రేర్గా జరుగుతుంది. మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఈయన హైకోర్టుకు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు అప్పుడే చెప్పే ఈ విషయాన్ని. కొంతమంది న్యాయ ప్రముఖులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఇస్తారు ముందస్తు బెయిల్, అన్నిసార్లు ఇవ్వరు, ప్రముఖులకే ఇస్తారు, సామాన్యుల విషయంలో ఆ రకంగా ఎవరైనా వెళ్తే కోర్టుకి నీ పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా ఎందుకు వచ్చావు, మాకేం పని బాట లేదని చివాట్లు పెట్టి పంపించేవాళ్ళు. కానీ మిథున్ రెడ్డికి మాత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అంటే ఎన్టీ రామారావు గారు బొబ్బిలిపులి సినిమాలో చెప్తారు, కోర్టుకు ఒక తీర్పు, న్యాయమూర్తికి ఒక తీర్పు అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్తారు. అలాగే ఉంది ఇక్కడ కూడా. హైకోర్టు ఏమో తిరస్కరించింది, ఇలాంటి పిటిషన్లు అనుమతిస్తే వరదలాగా వచ్చి పడతాయని. సుప్రీంకోర్టు ఏమో రిలీఫ్ ఇచ్చింది, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది, పైగా విచారణకు సహకరించండి అని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో ఎవరు కూడా విచారణకు సహకరించరు. కేసులు నమోదు చేయకుండానే ముందస్తు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా విచారణ కుంటుపడుతుంది. మనం గతంలో చాలా సందర్భాల్లో చూసాం, ఎవరు కూడా విచారణకు సహకరించట్లా. వైసీపీ నాయకులు చాలామంది గతంలో చేసిన అక్రమాల మీద కేసులు పెట్టడం, వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళటం, చాలామందికి ముందస్తు బెయిల్ వచ్చినాయి, వాళ్ళు ఇవాళ విచారణకు సహకరించట్లా, మాకు గుర్తులేదు, మేము మర్చిపోయాము, మాకు తెలియదు, ఇలాంటి సమాధానాలు వస్తున్నాయి. అంటే ఇది ఒక అలవాటుగా మారిపోయింది, వాళ్ళకి కోర్టుకు వెళ్ళటం, కోర్టులో ఏమో ఇవ్వటం. వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతంగా చేయాలి, ఆధారాలు సహితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి అయితే ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేయించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు, కొంతమందిని చిత్రహింసలు కూడా పెట్టించాడు. చంద్రబాబు నాయుడు గారినే 2 నెలలు జైల్లో పెట్టాడు, ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేసి మేనేజ్ చేశాడు, అన్ని వ్యవస్థలని మేనేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. పైగా చంద్రబాబు మేనేజ్ చేస్తాడని చెప్తూ ఉంటారు. మేనేజ్ చేస్తే గత 9 నెలలుగా ఏం జరుగుతుందో అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ మిథున్ రెడ్డికి వచ్చింది, రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి, తర్వాత విడదల రజని, వీళ్ళందరూ ఉన్నారు లైన్లో, వీళ్ళ మీద కేసులు నమోదైనవి. విడదల రజని మీద ఏసీబీ కేసు నమోదైంది, ఆవిడ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన క్వార్చి అక్రమ తవ్వకాలు జరిపాడని ఆయన మీద కేసు నమోదైంది, ఆయన పరారీలో ఉన్నాడు. అంతకుముందు వరకు నేను పోలీసులను గుడ్డలకు తీసుకొడతా, ఇంకోటి చేస్తా అని బేరాలు బలికి కేసు నమోదు కావడంతో వెళ్ళిపోయాడు. బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు, విచారణ జరుగుతూ ఉంది దాని మీద. మరి కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి. అంటే వీళ్ళని అరెస్ట్ చేయడంలో మరి ఎందుకో పోలీసులు కూడా మేనమేషాలు లెక్క పెడుతున్నారు. బహుశా ఇది మంచి ప్రభుత్వం కదా, మంచి ప్రభుత్వంలో దుందుడుకు చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఊరుకోదనే భయం కూడా ఉన్నట్టుంది పోలీసులకి. పైగా ఈ ప్రభుత్వ పెద్దలకి వైసీపీ సంగతి తేల్చడం కంటే వేరే పనులు, ముఖ్యమైన పనులు చాలా పెట్టుకున్నట్టున్నారు, వాటిలో బిజీగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ మిథున్ రెడ్డి విషయంలో బయట చాలా రూమర్స్ ఉన్నాయి, రాజకీయ వర్గాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ చాలా రూమర్స్ ఉన్నాయి. అదేంటంటే ఒక ఒప్పందం జరిగిపోయింది,
పెద్దిరెడ్డి కుటుంబంతో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు. ఈ ఒప్పందం కుదర్చడంలో ఇద్దరు బీజేపీ నాయకులు కీలకంగా వ్యవహరించారు. ఆ ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్తా, ఎందుకంటే అది ప్రచారమే కాబట్టి అందులో నిజమేంతో తెలియదు. కానీ దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళిద్దరూ మిథున్ రెడ్డి తరపున ప్రభుత్వ పెద్దలతో రాయబారం జరిపారు. ఒప్పందం కుదిరిపోయిందనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి ఇక ప్రస్తుతానికైతే అరెస్టులు ఉండవు. పోలీసులు కూడా ఆయన జోలికి వెళ్ళరు. ఈ కేసు దర్యాప్తులో ప్రత్యేకంగా ఒక సిట్ను వేశారు. ఆ సిట్ కూడా తొలుత చాలా వేగంగా విచారణ జరిపింది. ఆ తర్వాత విచారణ కొంత మందకొడిగా సాగుతూ ఉంది. ఇప్పుడు ఈ మద్యం కేసులో మిథున్ రెడ్డిని, భూ కబ్జాల కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, వీళ్ళిద్దరిని కనుక అరెస్ట్ చేయకపోతే ఒప్పందం కుదిరింది అన్న ప్రచారంలో నిజం ఉందని అందరూ నమ్ముతారు. 100% నమ్ముతారు. తద్వారా ప్రభుత్వ పెద్దలకు జరిగే డ్యామేజ్ నుంచి దేవుడు కూడా కాపాడలేడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాల. ఆయన అరెస్ట్ కాకుండా ఉండటానికి రకరకాల విన్యాసాలు చేశాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి విన్యాసాలు చేస్తే అవినాష్ రెడ్డి కోర్టుకు కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా రకరకాల డ్రామాలు ఆడాడు. అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు. సిబిఐ మీద ఎదురు కేసులు పెట్టారు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భంలో కేంద్రం ఆధీనంలో పనిచేస్తున్న సిబిఐ అధికారుల మీద ఎదురు కేసులు పెట్టినప్పుడు కేంద్రం తీవ్రంగా స్పందించాలి. కానీ కేంద్రం అసలు పట్టించుకోలే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసలు పట్టించుకోలే. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి దొంగ సంబంధాలు ఉన్నాయి కాబట్టే కేంద్రం ఆ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అందుకే ఆగింది. ఆ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్న అనుమానం అందరిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఉంది. బీజేపీ తలుచుకుంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది పెద్ద సమస్య కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యం ఉండదు. మద్యం కుంభకోణం వివరాలు హోంమంత్రి అమిత్ షా తెలుసుకొని 2 వారాలు అయిందండి. లావు కృష్ణదేవరాయలు గారు లోక్సభలో మాట్లాడితే ఆయన పిలిపించుకొని వివరాలన్నీ తీసుకున్నాడు. పత్రికలు చాలా ప్రముఖంగా రాసినాయి. ఇంకేముంది, అమిత్ షా వివరాలు తీసుకున్నాడు, ఇంక వెళ్ళిపోతారు, ముందుకెళ్తారు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఏమీ జరగల. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆగమేఘాల మీద అరెస్టులు చేశారు. అది ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంతో పోల్చుకుంటే పావల వంతు కూడా ఉండదు. అలాగే తమిళనాడు మద్యం కుంభకోణం జరిగిందని ఈడీని పంపించి హడావుడి చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అంతకు 5-6 రెట్ల 4,000 కోట్ల కుంభకోణం జరిగింది. 4,000 కోట్లు చేతులు మారినాయి. దీని మీద కేంద్రం స్పందించదు. ఎందుకు వదిలేశారు? ఢిల్లీ తమిళనాడు మీదకి ఈడీలని సిబిఐలని పంపించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు వదిలేశారు? అందుకే అంటాను, ఇక్కడ ఎవరు పతివ్రతలు లేరు, అందరూ దొంగలే. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు ప్రజాధనాన్ని దోపిడీ చేసి వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.